పొట్టంతా ఉబ్బుతూ ఉంటే హాస్పిటల్కి వెళ్తే అమరావతిలో డాక్టర్లో కడితే ఏం కాదులేయా ఏముండదు ఎల్లు అని పాఠం చేస్తారు. వాళ్ళు టెస్ట్లన్నీ మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఉన్నట్లయితే ఖచ్చితంగా గట్టిగా అల్లుడు చెప్తారు. గట్టిగా దేవుడు మీ అందరిని దీవించును గాక. దేవుడు ఇక్కడ ఉన్నాడు ఈ స్థలంలో. ఎందుకంటే ప్రతి విషయంలో మన ఇంట్లో స్వస్థత దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మన దేవుడు స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు. ఆయన దెయ్యం కానే కాదు. కానీ దెయ్యం అనేది నిన్ను బలహీనపరిచేది, దేవుడు అనేవాడు స్వస్థపరుస్తాడు. దేవుడు నీలో ఉన్న ప్రతి బలహీనతను విడుదల చేసే దేవుడు. If you believe that, shout hallelujah. God is good. దేవుడు చాలా మంచివాడు. I'm here to announce to you ఈ రాత్రి కోసం నీకు చెప్పబోతున్న మాట, that God cannot give sickness to his children. దేవుడు తన బిడ్డలు ఎప్పుడు కూడా బలహీనత వాళ్ళని కోరుకోడు. God can't do that. దేవుడు అలా చేయనే చేయడు. He is a lovely God. ఎందుకంటే ఆయన ప్రేమ చూపే ప్రేమాస్వరూపి కాబట్టి. That is the work of the devil. అదే సాతాను చేసే పని ఏమిటంటే మనల్ని బలహీనపరచాలి. The devil wants you to be sick. సాతానికి నువ్వు బలహీనత పడడం సాతానికి ఇష్టం. The devil wants you to cry. నువ్వు ఏడవడం సాతానికి ఇష్టం. God sent me to you. దేవుడి రాత్రి కోసం నన్ను మీ మధ్య పంపించాడు. To speak against sickness. ఉన్న బలహీనత గురించి వ్యతిరేకంగా ఒక గొప్ప సందేశం. To speak against disease. దేవుడు రాత్రి కోసం ఉన్న ప్రతి రోగాల నిమిత్తం దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. Hallelujah. హల్లెలూయా. Come with me to John 10:10. మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, John chapter 10 verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, Hallelujah. హల్లెలూయా. The Bible said that thief does not come except to steal, to kill and to destroy. Jesus said, I have come that they may have life, that they may have it more abundantly. దొంగతనమును హత్యలను నాశనం చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాదు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. When Jesus was in this world, దేవుడు ఎందుకు ఈ లోకానికి ప్రపంచానికి వచ్చాడంటే, he was also into healing business. ప్రతి విషయంలో ఒక సమృద్ధి సహాయం చేయడానికి కార్యం చేయడానికి వచ్చాడు. The Bible says in Acts chapter 10 verse 38. మనం చూస్తే అపోస్తల కార్యములను చూసినట్లయితే 10వ అధ్యాయం 38వ వచనంలో, Acts chapter 10 verse 38. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం మనం చూసినట్లయితే, He said, "Had God anointed Jesus." దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ, నేను నజరేయుడైన యేసుని స్వస్థపరిచే the Holy Spirit పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాను, and power, నేను శక్తి గల దేవుడై ఉన్నాను. who went about ఎవరైతే దేవుడి దగ్గర రాగలుగుతారో, doing good, ఖచ్చితంగా ఎవరైతే మంచి చేయడానికి ఇష్టపడతారో, healing all who were oppressed by the devil, ఎవరైతే అపవాది చేత పీడింపబడతా ఉన్నారో, for God was with him. దేవుడు వారితో ఉండి వారిని స్వస్థపరచబోతున్నాడు. The same God that anointed Jesus, అదే ప్రకారం ఈ రాత్రి కోసం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. is the same God that sent me to Egypt. అదే ప్రభువు నన్ను ఇక్కడ పంపించాడు ఈ భారతదేశానికి. If you believe today, నీవు ఈ రాత్రి కోసం నమ్మినట్లయితే, anything in your body, నీలో నీ దేహంలో ఉన్న ప్రతి బలహీనత ఏదైనా కావచ్చు, God has not planted, నీలో ఉన్న ప్రతి బలహీనత నాటబడిన ప్రతి దాని దేవుడు తీసివేయడు. must be taken away. ఈ రోజు దేవుడు తీసివేయడు గాక. Must be removed ఈ tonight. రోజు తీసివేయడు గాక. In the name of Jesus. యేసు నామములో అది తీసివేయబడును గాక. Whether you are outside, నువ్వు ఒకవేళ బయట ఉన్నావేమో, the same anointing will visit you. ఇప్పుడే నువ్వు దేవుడి చేత అభిషేకం పొందుకు The స్వస్థపొందును same గాక. anointing will visit you. ఇప్పుడే అటువంటి అభిషేకం పొందుకుందువు గాక. Hallelujah. హల్లెలూయా. The same God that anointed Jesus దేవుడు చెప్తా ఉన్నాడు, నేను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన దేవుడను. is the same God that anointed me. ఇదిగో నేను అభిషేకించబడిన దేవుడను. Some of you all know what the Lord has been doing in this ministry. చాలా మంది ఈ యొక్క పరిచర్యలో దేవుడు ఏం చేస్తున్నాడో చాలా మంది తెలుసు ఈ సంగతి. దేవుడు ఏం చేస్తున్నాడు. Many of you that were barren were pregnant at the end. చాలా మంది ముయ్యబడిన గర్భాలు కూడా తెరిచినట్టు మనం ఈ సంగతి చూడగలుగుతున్నాం. Hallelujah. హల్లెలూయా. 2 days ago a lady came with a baby. రెండు రోజుల కింద
ఎందుకంటే నా దగ్గర ఒక లేడీ వచ్చినది. You are the one that prayed. After that was pregnant, you said a baby boy is coming. ఆ 2 రోజుల క్రితం వచ్చిన ఆ స్త్రీ నాకు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎప్పుడైతే నాకు ప్రార్థన చేస్తారో నా గర్భం తెరవబడి ఒక మగబిడ్డను నాకు ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Many of you, చాలా మంది దేవుడు అలా చేస్తా ఉన్నారు. who is doing this? ఎవరు చేస్తున్నారు ఆ పని? God. దేవుడు మాత్రమే చేస్తున్నాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Not man. అది మనిషి చేసే పని కాదే కాదు. Man has no power to do anything. మనిషిలో ఎలాంటి శక్తి లేదు. Without God, you can't do anything. దేవుడు లేకుండా ఏ మనిషి ఎవరు ఏమి చేయలేరు. Anointing is upon our life. ఎందుకంటే ఆ మనిషికి ఇచ్చేది దేవుడే శక్తి If ఇచ్చేది. you are sick in your body, నీలో బలహీనత ఉన్నట్లయితే, as you are hearing the sound of my voice, ఇదిగో దేవుని యొక్క స్వరం వింటున్నా నీవు, I declare you healed. యేసు నామములో ఇప్పుడే స్వస్థపరచబడును గాక. In the name of Jesus. యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. They say God has anointed Jesus. దేవుడు అదే దేవుడు నీతో మాట్లాడుతాడు. నేను అభిషేకించబడిన దేవుడు. It's still the same God that sent me to you. అందుని బట్టే ఈ భారతదేశానికి నా దేవుడు జర్మనీ నుంచి పంపించి, He changed not. చిన్నపిల్లలనే కాదు, He will never change. చిన్నపిల్లలనే కాదు, ఎవరైనా కాదు. Hallelujah. హల్లెలూయా. Do you think God will change because of sickness? మీరు నమ్ముతున్నారా మనం బలహీనతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరుస్తారని? Do you think God is powerless to help you? మీరు గమనిస్తున్నారా దేవుల్లో ఎలాంటి శక్తి లేదని ఎప్పుడైనా Or గమనించారా? to heal your body? ఎందుకంటే మన బాడీని మన దేహాన్ని స్వస్థపరిచేది దేవుడే కాబట్టి ఆయనకే శక్తి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. God will never short of the anointing. దేవుడు ఎప్పుడు కూడా నీలో ఉన్న అభిషేకాన్ని తీసివేసే దేవుడు కాదే కాదు. The anointing is available. ఎందుకంటే ఆయన ఇచ్చే అభిషేకం చాలా ప్రాముఖ్యమైనది. Only when you believe. నువ్వు నమ్మినట్లయితే చాలు, నువ్వు అభిషేకం. Do you believe that? మీరు నమ్ముతున్నారా? Hallelujah. హల్లెలూయా. Who wants to be healed tonight? ఈ రాత్రి కోసం మీలో ఎంతమంది Whether స్వస్థపడాలి? you are outside, నువ్వు ఒకవేళ బయట ఉన్నావా? let me see your hand. నీవు ఒకసారి చేతులు పైకి ఎత్తుతారా? Who wants to be healed tonight? ఎంతమంది Who wants to be healed tonight? ఎంతమంది రాత్రి Glory be to God. దేవుడికే మహిమ కలుగుగాక. Hallelujah. హల్లెలూయా. You are healed already in Jesus' name. రాత్రికి ఇప్పుడే నువ్వు స్వస్థపడుదువుగాక. I command disease to go. నేను ఆజ్ఞాపిస్తున్న ప్రతి రోగుని Blind eye చూడబడుదువుగాక. to be open tonight. నీలో ఉన్న ప్రతి బలహీనతను చూడబడుదువుగాక. Kidney disease to be healed. నీలో ఉన్న ప్రతి రోగుని Liver చూడబడుదువుగాక. to be healed. ఇప్పుడే విడుదల పొందుదువుగాక. Migraine to go. ఇదిగో ఇప్పుడే అది పోవుడుగాక. In the name of Jesus. యేసు నామములో. Command trouble to go. ఇదిగో ఇప్పుడు ఆ సమస్య చూడబడుదువుగాక. Anything in you tonight, ఈ రాత్రి కష్టంలో అది ఎలాంటిదైనా సరే not of God. అది దేవుడు చేస్తాడంతే. I take authority over it. ఇదిగో నేను యేసు నామం పెట్టి In the name of Jesus, be యేసు healed. నామములో పెట్టి ఆజ్ఞాపిస్తున్నాను. Be healed in Jesus' యేసు name. స్వస్థ పొందుగాక. Hallelujah. హల్లెలూయా. If you are sick in your body, lay your hand. ఒకవేళ నువ్వు ఎక్కడైతే బయట ఉందో అక్కడ చేయి పెట్టుకో చాలు. Lay your hand. ఒకసారి నీ చేయి పెట్టుకో ఎక్కడ The healing anointing will move. ఇప్పుడు యేసు నామములో స్వస్థ పొందుదువుగాక. The anointing of God will move. ఇప్పుడే దేవుని యొక్క శక్తితో నువ్వు స్వస్థ పొందుదువుగాక. Hallelujah. హల్లెలూయా. Father, we thank you. తండ్రికి స్తోత్రం. Heal your children యా, tonight. నీ పిల్లలందరినీ స్వస్థపరిచిన రాత్రి Be healed in Jesus' name. యేసు నామములో స్వస్థపరచండి. From your head down to your తల feet. నుంచి ఆయన కలవరిని ముట్టండి. I declare you healed. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. You are healed. యేసు నామములో In the స్వస్థపరచండి. name of Jesus. యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. Say, devil, take back your sickness. చెప్పండి, నాలో ఉన్న బలహీనత పోయిందని మీరు చెప్పండి. అందరూ కూడా విశ్వాసం. Say it in your language, Telugu language. Begin to say మీ it. తెలుగు భాషలో మీరు చెప్పండి. నా బలహీనత Devil, విశ్వాసం take చెప్పండి. it, take it. Begin to talk. Talk to సాతానా the devil. వెళ్ళిపో, ఇప్పుడే Say, వెళ్ళిపో. take your sickness. ఇదిగో రోగమా వెళ్ళిపో, బలహీనత అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. They are not talking. Say that they should speak to the devil. మీరు ఎందుకు మాట్లాడలేదు? సాతానుతో మాట్లాడండి. Say, devil, take back your sickness. చెప్పండి, సాతానా నాలో ఉన్న బలహీనత వెళ్ళిపో అని చెప్పు. Say, take it. చెప్పండి చెప్పండి చెప్పండి. Take it. ఇప్పుడే Now. వెళ్ళిపో, గో అని చెప్పు. Say, take it. చెప్పు, ఇప్పుడు తీసుకుని వెళ్ళిపో అని చెప్పు. I give you back your sickness. ఇదిగో దేవుడు నాలో ఉన్న బలహీనత I తీసేసి give you back trouble. నీలో ఉన్న సమస్య చూడదుగాక. I give you sickness now. ఇదిగో ఇప్పుడే ఉన్న బలహీనత నుంచి It belongs to you. ఇదిగో ప్రభువా నీ వలన బట్టి In the name of Jesus. యేసు నామములో తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. In Matthew chapter 4, verse 23. మత్తయి సువార్త మనం చూసినట్లయితే Matthew 4, verse 23. మత్తయి సువార్త 4:23 చూద్దాం అందరూ కూడా. The Bible says that Jesus went about all Galilee, teaching in their synagogues, preaching the gospel of the kingdom, and healing all kinds of sickness and all kinds of disease among the people.
యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యం గురించిన సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగులు స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. హల్లెలూయా. They say Jesus is here. ఇదిగో ఈ రాత్రి కష్టం ఇక్కడ ఉన్నారు, మీరు అందరూ అల్లించబడి He wants to heal you tonight. ఈ రాత్రి కష్టం నిన్ను స్వస్థపరచడానికి ఇక్కడ ఉన్నాడు He దేవుడు. wants to heal you tonight. ఈ రాత్రి నిన్ను స్వస్థపడుతూ పొందుకోవడానికి ఇక్కడ దేవుడు ఉన్నాడు. Are you ready to be healed? నువ్వు సిద్ధపడుతున్నావు స్వస్థ పొందడానికి? Say I'm ready. నువ్వు సిద్ధపడినట్లయితే నేను సిద్ధపడిన అల్లించుదాం గట్టిగా సిద్ధమైతే. Hallelujah. హల్లెలూయా. They are ready, Lord. ఇదిగో చాలా మంది సిద్ధపడి ఉన్నారు. Heal your children tonight. ప్రభువా ఈ రాత్రి కష్టంలో సిద్ధపడ్డ ప్రతి ఒక్కరిని స్వస్థపరచు. And take the glory to yourself. నేను యేసు నామములో నీ నామం పేట ప్రవచిస్తూ In ప్రకటిస్తున్నాను. the name of Jesus. యేసు నామములో They say Jesus is here. ఈ రాత్రి కష్టం దేవుడు ఇక్కడ ఉన్నాడు నీతో మాట్లాడుతున్నాడు. He will heal your marriage. ఇదిగో నీకున్న ప్రతి అది సమస్య ఏదైనా కావచ్చు. He will heal your womb. నీకున్న గర్భఫల సమస్యలే కావచ్చు. In the name of Jesus. యేసు నామములో. If you are having problem with your intestine, ఇదిగో నీకున్న సంబంధించిన కడుపు సంబంధించిన God will సమస్య heal you right now. ఇప్పుడే విడుదల పొందుకుగాక. In the name of Jesus. యేసు నామములో. If you are having diabetes, ఇప్పుడే నీలో ఉన్న sugar disease, నీలో ఉన్న షుగర్ వ్యాధిని విడుదల పొందుకుగాక. be healed now in Jesus' ఈ name. రాత్రి కష్టం ఇప్పుడే స్వస్థ పొందుకుగాక. I declare you healed. యేసు నామములో I ఆజ్ఞాపిస్తున్నాను. declare your mind healed. ఇదిగో ప్రభువా నాకున్న తలనొప్పిని In చూడు. the name of Jesus. యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Do you get that? మీరు నమ్ముతున్నారా వింటున్నారా అని చెప్పేది అర్థమవుతుందా? God is a powerful God. దేవుడు చాలా శక్తివంత దేవుడు. The devil has no power. కానీ సాతానికి అంత శక్తి లేదు. God is powerful. దేవుడు సర్వశక్తిమంతుడు. అలెలుచుదామా? Only when you believe it. మీరు నమ్ముతున్నారా దేవుణ్ణి? I came all the way from Germany. నేను జర్మనీ దేశం నుంచి ఇక్కడికి వచ్చాను. Not to play game. నేను మిమ్మల్ని ఏదో ఆట ఆడడానికి రాలేదు. I'm not here for anything. నేను ఏదో చూస్తానికి రాలేదు. I'm not here for money. ఏదో డబ్బులు సంపాదించడం కోసం రాలేదు. I'm not here for what they call it, rice and fish. నేను అన్నము చేపలు తినడానికి ఇక్కడ ఈ దేశం రాలేదు. I'm not here for chicken, rice and chicken. చికెన్లు మటన్లు బిర్యానీ తినడానికి ఇక్కడ రాలేదు. Hallelujah. హల్లెలూయా. But I'm here to do the work of ఎందుకు ఈ God. రాత్రి ఉండాలంటే దేవుడు చిత్తంలో ఉన్నాడు. I'm here to do the work of ఈ God. రాత్రి కష్టంలో దేవుడి పరిచయం ఉన్నాడు. I'm here to speak against the devil. ఈ రాత్రి కష్టంలో సాతానుకు వ్యతిరేకంగా I'm here to tell the devil be quiet. ఈ రాత్రి కష్టంలో సాతాను గారిని మౌనంగా వహించడానికి ఇక్కడ ఉన్నా నేను. Hallelujah. హల్లెలూయా. That is why I'm here. అందరూ బట్టి ఇక్కడ ఉన్నా నేను ఈ రాత్రి కష్టం. Do you think I don't know what I'm doing? నేను చెప్పింది నీకు అర్థమైంది. ఏం చెప్పాను? I came for a purpose. నేను చాలా ఒక ప్రత్యేకంగా ఆలోచనతో వచ్చే To uproot ఒక దేవుని చిత్తంలో ఆలోచన. what God has not planted in your body. నీలో ఉన్న బలహీనత ఏదైతే If నాటబడిందో you believe that, shout hallelujah. నువ్వు నమ్మినట్టు గట్టిగా హల్లెలూయా చెప్తామా? Hallelujah. హల్లెలూయా. Some of you may not know why I'm here. చాలా మంది తెలియదు ఇక్కడ ఎందుకు వచ్చానో తెలియదు. Now you now know why I came. చాలా మంది అనుకుంటా అసలు ఎందుకు వచ్చిన మనిషి అనుకుంటా. I'm here to destroy the works of Satan. నేను అందులో బట్టి ఈ రాత్రి మనం మాట్లాడతాను దాని విషయంలో మీతో మాట్లాడడం సిద్ధం. Tonight is the night. ఈ రాత్రి కష్టంలో ఈ రాత్రి Healing is your portion. దేవుడు నీ యొక్క దేహాన్ని స్వస్థపరచడం. You shall be healed tonight. ఈ రాత్రి కష్టం ఇప్పుడే నువ్వు స్వస్థ పొందుతూ Whether the devil like it or not. సాతాను బలహీనత నుంచి ఇప్పుడే విడుదల పొందుకుదువాగా. Say I'm healed in Jesus' name. యేసు నామములో నేను పొందుకున్నానని చెప్పు అంతే. Hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవుడికి మహిమ కలుగును గాక. Whatever the doctor may be saying, డాక్టర్ నీతో ఏమైతే చెప్పారో I'm changing it tonight. ఈ రాత్రి కష్టం ఇప్పుడే ఆ రిపోర్ట్ మార్చబడును To గాక. what God is saying tonight. దేవుడు ఇప్పుడే నీతో మాట్లాడుతా ఉన్నాడు. That you are healed. నువ్వు స్వస్థ పొందుగాక. You are healed. నువ్వు స్వస్థ పొందుగాక. In Jesus' name. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. See what God is telling you tonight. 2 Chronicles 7:14. అదే విధంగా దేవుడు మనం ఒకసారి మనతో మాట్లాడతాడు. 2 Chronicles 7 verse 14. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ The అధ్యాయం. Bible says, if my people who are called by my name will humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and I will forgive their sins and heal their land. ఏది అనగా 2 Chronicles 7:14. ఏదైనా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినా నేను సిగ్గుపరచబడలేదు. మేము ఇలాగూ అన్నింటినీ మీతో నిజముగా చెప్పితమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడేను. Hallelujah. హల్లెలూయా. I want to tell you something. నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. When you are prayed for and you are not healed,
నీలో ఎప్పుడైతే ఎంతసేపు మాట్లాడు ఎవరు స్వస్థపడలేదు. Don't blame God. దేవుణ్ణి నువ్వు నిందించబాకు. The Bible is talking to you tonight. బైబిల్ అదే నీతో రాత్రి కాస్త మాట్లాడుతా ఉంది. If you can talk to Him, నువ్వు దేవునితో మాట్లాడేది ఇష్టపడితే, if you can open your heart to God, ఈ రోజే మనస్ఫూర్తిగా నీ హృదయం తెరవబడి ఆయనతో మాట్లాడేది He will ఇష్టపడితే, heal your body. ఇప్పుడే నీ దేహాన్ని స్వస్థపరచబడును గాక. Hallelujah. హల్లెలూయా. Is there anything in your house నీ ఇంట్లో ఏమైనా ఉన్నదా బాధలు? that is not of God, అది దేవుని పని కానే కాదు. and the devil is accusing you? అది సాతాను నిన్ను గమనిస్తా చూస్తా ఉంది. Look at you. ఇదిగో నేను చూస్తా ఉంటది. You say you are a Christian. ఇదిగో నువ్వు క్రైస్తవుడు ఉన్నావు కదా. See what you have at home. నువ్వు క్రైస్తవుడు ఉన్నావు కదా, అందుకని ఈ That is why I cannot leave you alone. అందులో బట్టే నేను వెళ్ళలేకపోతున్నాను చెప్తున్నా. Hallelujah. హల్లెలూయా. Is there anything the devil is accusing you of? ఎప్పుడైతే నీ ఇంట్లో ఏ బలహీనత ఏ బాధలు ఉన్నా సరే సాతాను నిన్ను ఇంకా శోధిస్తా ఉంటాడు. Is there be anything in your house ఇదిగో సాతాను నీ ఇంట్లో ఇంకా ఏదేదో that is not of God, అది దేవుని యొక్క పని కానే కాదు. that belong to Satan? ఇదిగో సాతాను నమ్మడగా వాడు దేవుని Give it back to him. ఇదిగో దేవుని నమ్మిన దాన్ని పొమ్మని. Satan, take it. ఇదిగో సాతాను వెళ్ళిపోవచ్చు. I don't need it anymore. నేను ఏమి నించో చెప్పదలుచుకోలేదు. If there be anything in your house, ఇదిగో సాతాను ఇంట్లో ఏమి చేసినా, if you don't know what to do, నువ్వేం చేస్తా నీకేం అర్థం కాకపోతే, meet Pastor Emmanuel, ఇదిగో పాస్టర్ ఇమాన్ గారికి మీరు చూడండి, meet Prophet Daniel. ఇదిగో ప్రాఫెట్ డానియల్ గారు They will tell you what to do. ఖచ్చితంగా నువ్వు ఏమి చేయాలో వారికి. There is nothing connecting light and darkness. ఇదిగో వెలుగుకి దగ్గరగా ఉండాలా చీకటి దగ్గరగా ఉండాలని వారు బోధిస్తారు. Hallelujah. హల్లెలూయా. God sent me to you to tell you the truth. దేవుడి రాత్రి చేస్తూ అందును బట్టి మీ మధ్యకి నన్ను పంపించాడు. There is power in truth. సత్యములో శక్తి ఉన్నది. There is power in truth. సత్యములో శక్తి ఉన్నది. In John 8:32, rather, మనం చూస్తే యోహాను సువార్త 8:32 మనం the Bible చూస్తే says you shall know the truth, ఇదిగో బైబిల్ చెప్తా ఉంది, and the truth shall set you free. ఇదిగో ఎవరైతే సత్యం ఉండదో వారిని స్వస్థపరుస్తాడు. Tonight is the night of truth. ఈ రాత్రి కాలంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Open your heart tonight ఇదిగో నీ హృదయం తెరవబడి to receive the healing power of God. స్వస్థను పొందుకునేలాగా మారాలి. Hallelujah. హల్లెలూయా. In Matthew 8:16, Matthew chapter 8 verse 16, మత్తయి సువార్త 8:16 మనం చూసినట్లయితే, the Bible says when evening had come, they brought to him many who were demon possessed, and he cast out the spirit with a word and healed all who were sick. మత్తయి సువార్త 8:16 మనం చూసినట్లయితే, సాయంకాలం అయినప్పుడు చెరువులు దెయ్యములు పట్టిన అనేకులు ఆయన తీసుకుని వచ్చిరి. Hallelujah. హల్లెలూయా. They said Jesus దేవుడు చెప్తా ఉన్నాడు, is still healing the people. దేవుడు వాళ్ళందరినీ స్వస్థపరుస్తాడు. Only when you believe it. నువ్వు నమ్మినట్లయితే విశ్వసించు. Hallelujah. హల్లెలూయా. You will not return back home with the same sickness. నువ్వు అదే బలంతో మనం తిరిగి ఇంటికి వెళ్ళకూడదు. Tonight, ఈ రాత్రి దర్శనంలో that sickness must go. నీలో ఉన్న బలం ఈ రోజు వెళ్ళిపోవాలి. That disease must go. నీలో ఉన్న రోగం ఈ రోజు వెళ్ళిపోవాలి. In the name of Jesus. యేసు నామములో వెళ్ళిపోవాలి. Hallelujah. హల్లెలూయా. Who is ready to be healed? మీరు ఎంతమంది స్వస్థపడాలి? Who is ready to be healed from your hearts? ఇప్పుడే మనస్ఫూర్తిగా నీ హృదయం కొరకు From చెప్పు. your hearts. నీ హృదయం తెరిచి చెప్పు. Father, your children want to be healed. తండ్రి, ఎంతమంది స్వస్థపడాలనుకుంటున్నారు? From outside, they want to be healed. అలా బయట ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. They want to be healed. ఇదిగో ప్రతి ఒక్కరిని Heal స్వస్థపరచు. your children tonight. స్వస్థపరిచి నీ రాత్రి Deliver them tonight యేసు నామములో విడుదల from దయచేయి. sickness, ఉన్న బలహీనత నుంచి, from disease. ఉన్న రోగాల నుంచి In the name of Jesus, యేసు నామములో be healed in Jesus' యేసు name. నామములో Be స్వస్థపరచు. healed in Jesus' name. స్వస్థపరచు. Be healed in the name of స్వస్థపరచు. Mashataya. Be healed యేసు నామములో స్వస్థపరచు. in Jesus' name. ఆమేన్. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. చెప్పగలిగా. Do you think God is asleep? మీరు నమ్ముతున్నారా ఈ దేవుడు పడుకుంటాడని? Because you are sick? ఎందుకంటే నిన్ను బట్టి అది ఎప్పుడు నిద్రపోడు. Oh, do you think God is sleeping? చాలా మంది అనుకుంటారు దేవుడు నిద్రపోకుండా He అనుకుంటారు. never sleeps. ఆయన ఎప్పుడు పడుకుని నిద్రపోడు. You హల్లెలూయా. are his child. ఎందుకంటే నీ కోసమే You సజీవుడు. are his child. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి He wants to heal you. నిన్ను స్వస్థపరచాలి. In 3 John chapter 1 verse 2. మనం చూస్తే 3 John 1:2. 3 యోహాను సువార్త 1:2 మనం చూసినట్లయితే, He says, Beloved, I pray that you may prosper in all things and be in health just as your soul prosper. 3 యోహాను సువార్త 1:2 మనం చూసినట్లయితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవని ప్రార్థించుచున్నాను. Hallelujah. హల్లెలూయా. God wants you to be healed.
దేవుడి రాత్రికసం నిన్ను The స్వస్థపరుస్తాడు. devil wants you to be sick. ఇదిగో సాతాను ఒకవేళ నిన్ను God బలహీనపరచాడు. wants you to be healed tonight. దేవుడి రాత్రికసం నిన్ను The స్వస్థపరచాడు. Bible says in Revelation, బైబిల్ చెప్తా ఉన్నది, in Romans 8:11. రోమా పత్రిక మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, Romans 8:11. రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం మనం The చూసినట్లయితే, Bible says, if the spirit of him ఇదిగో బైబిల్ చెప్తా ఉంది, ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరిచే దేవుడు. that raised Jesus from the dead ఎందుకంటే మృతుల్లో నుంచి జీవంలో నడిపించే దేవుడు ఆయన. dwells in you. ఒకవేళ నీ జీవితంలో మృతులమే He that raised Christ from the dead ఎందుకంటే దేవుడికి ఒక పునరుద్ధరణ శక్తిని ఇవ్వబోతున్నాడు దేవుడు. will also give life to the mortal body. ఈ రాత్రి కోసం మీలో ఉన్న బలహీనతను బట్టి దేవుడు ఒక మంచి శక్తి Through the ఇవ్వబోతున్నాడు. spirit that lives in you. ఎందుకంటే ఆయన సజీవుడుగా శక్తివంతుడుగా ఉన్నాడు The కాబట్టి. spirit of God in you is not sick. ఇదిగో ఆయన ఆత్మ దేవుడుగా ఉన్నాడు, నీలో ఉన్న బలహీనతను Your తీసేయబోతున్నాడు. body may be sick. ఇదిగో నీ దేహం ఒకవేళ బలహీనత ఉందేమో, The spirit of God in you is not sick. ఇదిగో ఆత్మ దేవుడిలో ఎలాంటి బలహీనత లేనే లేదు. Hallelujah. హల్లెలూయా. We are spirit beings. ఇదిగో నువ్వు ఆత్మ పొందుకోవాలి. Tonight, ఈ రాత్రి సమయంలో we mark the end of that sickness. బైబిల్ చెప్తా ఉంది, నువ్వు నీలో ఉన్న బలహీనత నుంచి. Glory be to God. హల్లెలూయా. Holy Spirit, take it over tonight. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ఈ రోజే దర్శించి తాకుడు Heal గాక. God's children. ప్రతి ఒక్కరిని స్వస్థపరచుడు గాక. Target tonight. ప్రతి ఒక్కరిని తాకుడు గాక. In the name of Jesus. యేసు నామములో. Whether you are whether you are outside, నువ్వు ఒకవేళ బయట ఉన్నావేమో, I stretch my hand towards you. ఇప్పుడే నా చెయ్యి పైకెత్తుతుండగా Healing anointing will touch you right now. సంపూర్ణ స్వస్థతో నువ్వు తాకుడు గాక. In the name of Jesus. యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు చాలా మంచివాడు. The Bible says బైబిల్ చెప్తా ఉంది, in Matthew 14:14. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. Matthew chapter 14 verse 14. మత్తయి సువార్త 14వ అధ్యాయం He 14వ said, వచనం. and when Jesus went out, he saw a great multitude, and he was moved with compassion for them, and healed their sickness. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహం చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. Hallelujah. హల్లెలూయా. The same God is moved tonight with compassion. దేవుడు అదే ప్రకారంగా ఈ రాత్రి కష్టంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచును గాక. He wants to heal your body. ఈ రాత్రి కష్టం మీలో ఉన్న ప్రతి భయం చూడద పొందుకు గాక. God wants to heal you. ఇప్పుడే విడుదల పొందుకు గాక. Hallelujah. హల్లెలూయా. God wants to heal you. దేవుడిని స్వస్థపరచాలనుకుంటున్నాడు. Do you think God will be happy when you are sick? నువ్వు అనుకున్నావా నేను బాధగా ఉంటే దేవుడు సంతోషపడతాడని? The answer is no. దేవుడు చెప్పే సమాధానం తెలుసా? నువ్వు బాధపడితే నేను సంతోషపడు నో అని చెప్తాడు. That is no. ఎందుకు నో? అది దేవుడు అది కానే కాదని చెప్తాడు. He wants you to be fine. ఎందుకంటే ఆయన నీ కోసం వచ్చాడు. He wants you to be healed. నిన్ను స్వస్థపరచడం కోసమే వచ్చాడు. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Anointing break the yokes. ఇప్పుడే నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఇప్పుడే విడుదల పొందును గాక. Tonight is the night. ఈ రాత్రి కోసం ఇప్పుడే ఈ రోజు సమర్థం The అయిపోయింది. Bible says so. బైబిల్ చెప్తా ఉంది, In Isaiah 53 verse 5. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూసినట్లయితే, He was bruised for your own iniquity. నీకున్న బలహీనతను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. He died for you to be healed. నీకున్న బలహీనతను బట్టి ఆయన మరణించాడు. He died for you to be well. నీ కోసమే ఆయన మరణించాడు. Hallelujah. హల్లెలూయా. If there be any sickness in you tonight, నీకున్న బలహీనతను బట్టి రాత్రి కాలంలో you have to lay it down before God. ఇప్పుడే దేవుని స్వస్థపరచు విడుదల పొందును గాక. Hallelujah. హల్లెలూయా. Don't take it home. Don't take your sickness home. నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు మరలా అదే రోగాన్ని బయట తీసుకెళ్ళొద్దు. Tonight, Lord, ఈ రాత్రి కోసం ఇదే ముగింపు. I will lay it down. నువ్వు రా దేవుడు మన దగ్గర ముందుకి. That is the word of God. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను చేసే పని In చేయబోతున్నాను. Psalm 55 verse 22, అదే ప్రకారం మన యెషయా గ్రంథం చూసినట్లయితే అక్కడ he మాట్లాడుతున్నాడు. said, lay your body before God, ఇదిగో నువ్వు దేవుడి ముందుకు వచ్చి మోకరించినప్పుడు for he cared for you. ఖచ్చితంగా ఆయన నిన్ను గమనించి జాగ్రత్త చేస్తాడు. For he will never allow the righteous to be moved. ఇదిగో నీలో ఉన్న ప్రతి రోగం నుంచి భయం నుంచి బాధ నుంచి విడుదల చేస్తాడు. Be ready to lay it down right now in the name of ఈ Jesus. రాత్రి కోసం సిద్ధంగా ఉండు. Glory be to God. Glory be to దేవుడికి Are you ready to lay it down? మీరు సిద్ధంగా ఉండాలి మోకరించి దేవుని అడగడానికి. Hallelujah. హల్లెలూయా. Are you ready to lay it down? మీరు సిద్ధంగా ఉండాలి మోకరించి దేవుని Are అడగడానికి. you sure? మీరు ఖచ్చితంగా If you are చెప్పండి. sure, shout hallelujah. మీరు గట్టిగా నమ్మినట్లయితే గట్టిగా అల్లుచేద్దామా? Rise up to your feet. అందరూ దయచేసి లేచి నిలబడదాం. I declare you healed. ఇప్పుడే నేను ఆజ్ఞాపించబోతున్న యేసు You నామములో will no longer be paralyzed in the spirit world. ఇప్పుడే నేను ఉన్న ప్రతి విధమైన పక్షవాతం నుంచి In the name of Jesus. విడుదల పొందును స్వస్థపరచును గాక. You are healed in Jesus' name. యేసు నామములో స్వస్థపరచును We గాక. believe in resurrection power. ఇప్పుడే పునరుద్ధాన శక్తిని పొందును గాక. The spirit direct Jesus. ఇదిగో యేసు శక్తిని పొందును
He resurrection power. Oh, I believe, Mashalik. He resurrection power. Oh, I believe. He resurrection, oh yes. Resurrection power. Thank you, my Lord. Hallelujah. హల్లెలూయా. I believe in resurrection power. నేనైతే నమ్ముతున్నాను పునరుద్ధాన శక్తిలో As I శక్తి. pray for you tonight, ఈ రాత్రి నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. resurrection power పునరుద్ధాన శక్తి నిన్ను తాకుడుగా will vitalize your body. ఇప్పుడే నీ దేహాన్ని We స్వస్థపరిచి lose you to be free నీకున్న నీలో ఉన్న బలహీన విడుదల పొందుదుగా. from barrenness, ఉన్న ప్రతి విధమైన ద్వారం from depression. ఉన్న బాధ నుంచి దుఃఖం In the నుంచి name of Jesus, ఇప్పుడే విడుదల పొందుదుగా. there are six spirits ఆ శక్తి నిన్ను that తాకుడుగా. raised Jesus from the dead. దేవుడే నిన్ను స్వస్థపరిచి బాగు చేయడుగాక. We break that spirit of poverty. ఇదిగో నీలో ఉన్న ఏ బలహీనత బాధ పెడతా ఉందో No more hardship. ఇదిగో ఉన్న ప్రతి శోధన నుంచి Hallelujah. హల్లెలూయా. As I lay hand on you, ఇదిగో నీ కోసం నేను చేతులెత్తి పైకెత్తి ప్రార్థన చేస్తుండగా there shall be restoration. ఇప్పుడే నువ్వు విడుదల పొందుకుందుగాక. In the name of Jesus, కోల్పోయిన వాటిని యేసులో holy పొందుకుందుగాక. blessings will be restored. ప్రభువా నా జీవితంలో కోల్పోయిన ఆశీర్వాదం Your దయచేయి. good health will be restored. అట్లా నాకు ఆరోగ్యాన్ని దయచేయి. In the name of Jesus. యేసు నామములో Hallelujah. హల్లెలూయా. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Pray for your people. ఓకే మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని వస్తున్నాను. Yes, yes, Lord, thank you, Jesus. Who want me to? Do you want me to pray for you? Should I come down? నీ కోసం నేను ప్రార్థన చేయడానికి రావచ్చా ముందుకి? Some might say yes, some might say I don't understand. కొంతమంది కొందరు రావాలనుకుంటారు నాకు. Hallelujah.